ఎస్ ఆస్కార్ ఆస్కార్ మనకి తీసుకొచ్చి విజయకేతనాన్ని ఎగరేసినటువంటి మా ఎంఎం కీరవాణి గారికి కూడా సినిమా బాగా నచ్చింది అని విన్నాము, ప్రేమలు సినిమా. సో వారి మాటల్లోనే విందాము. సుమ గారు, మేము ఏదైనా స్ట్రైట్ మూవీస్ చేసేటప్పుడు ఒక డైలాగ్ సరిగ్గా రాకపోతే ఏంటిది బాగోలేదు, డబ్బింగ్ సినిమా డైలాగ్లా ఉంది అని అనడం పరిపాటి. అంటే డబ్బింగ్ సినిమాలకి మేము ఇచ్చే స్టేటస్ అది. అట్లాంటిది ఫస్ట్ టైం ఒక డబ్బింగ్ సినిమా స్ట్రైట్ సినిమా కన్నా బాగోవడం అనేది జరిగింది. ఆద్యంతం నాకు బాగా నచ్చింది, మ్యూజిక్ బాగుంది, అందరి పెర్ఫార్మెన్స్లు బాగున్నాయి, డైరెక్షన్ బాగుంది. ఇట్లాంటి సినిమాలు మనం తెలుగులో చాలా చూసాం ఇదివరకు. అయితే వాటికి దీనికి తేడా ఏంటంటే తెలుగు సినిమాలో క్యాకఫోనీ ఉంటుంది, అంటే గోల్ ఎక్కువ ఉంటుంది. దీంట్లో కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా డైలాగ్స్ ఉన్నాయి, కానీ ఎక్కడ నేను గోలగా ఫీల్ అవ్వలేదు. సో స్పెషల్గా నేను అభినందించదలుచుకున్నది కాబట్టి మిక్సింగ్ ఎవరు చేశారు దీనికి? മിക്സിംഗ് ഫൈനൽ മിക്സിംഗ് ഗിരീഷ് സർ, ഫൈനൽ മിക്സിംഗ് ആരാണ് ചെയ്തതെന്ന് ചോദിക്കണം. വിഷ്ണു വിജയ്, విష్ణు సుజాతన్. ఆయనకి స్పెషల్గా అమ్మాయా అబ్బాయా? అబ్బాయి. ఓకే. సో తనకి స్పెషల్గా లేడీస్ ఆണോ జెంట్స్ ఆണോ ചോദിക്കാം. మేల్ 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 ఓకే. ఆయనకి నాకు స్పెషల్గా నేను కంగ్రాచులేషన్ చెప్పాలి, ఎందుకంటే అంత అద్భుతమైన మిక్స్ని ఈ మధ్యకాలం చూడలేదు. ఎక్కడ పీస్ఫుల్గా ఉంది, అందరూ నవ్వుతూ ఉన్నారు, హాయిగా ఎంజాయ్ చేస్తాం సినిమా. కార్తికేయ, సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజున నీకు థ్యాంక్స్ చెప్పాను, ఇప్పుడేమో కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. సో మార్చి 12వ తారీఖుకి నీకు ఏదో అవినాభావ సంబంధం ఉంది. ఆల్ ద బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండ్ కంగ్రాచులేషన్ టు ద టీమ్. సార్, మీరు వెళ్లే ముందు ఒక క్లిప్పింగ్ మన సినిమాలోది ఏదైతే సాంగ్ ఉందో దానిదే ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాము. కెన్ వీ హ్యావ్ ద క్లిప్పింగ్ ప్లీజ్?